ఉంచుతానో చూపించబోతున్నాను అనమాట. నేను చిన్నతలకంటూ స్పెషల్గా ఏం డైపర్ బ్యాగ్ తీసుకోలేదు, హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను అనమాట నా కోసము. హ్యాండ్ బ్యాగ్ అయితే నేను చిన్న పాప కొద్దిగా పెద్దదైనా కూడా నేను హ్యాండ్ బ్యాగ్గా యూజ్ చేసుకోవచ్చు, ఇప్పుడు చిన్నతలకి డైపర్ బ్యాగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను హ్యాండ్ బ్యాగే తీసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే నేను ఈ బ్లాగ్లో చిన్నతల్లి డైపర్ బ్యాగ్లో ఏముంటాయి, ఏం క్యారీ చేస్తాను నేను బయటకు వెళ్ళేటప్పుడు అనేది మొత్తం అయితే క్లారిటీగా చూపిస్తాను అనమాట. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము. చిన్నతల్లి పడుకునింది, చిన్నతల్లి నిద్ర లేసే లోపల ఈ వీడియో హైప్ చేయాలన్నమాట. అట్ ఫస్ట్ నేను ఒక స్టీల్ వాటర్ బాటిల్ తీసుకున్నాను చిన్నతల్లి కోసము. ఈ వాటర్ బాటిల్లో నేను హాట్ వాటర్ పట్టి పెట్టుకుంటాను అనమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్నతల్లి ఆకలి వేసి ఉగ్గు కలపాలనుకున్నప్పుడు, లేదంటే పాలు సరిపోయినప్పుడు ఉగ్గు కలపాలనుకున్నప్పుడు నేను ఈ హాట్ వాటర్ యూజ్ చేస్తాను అనమాట. అండ్ దెన్ నేను నా ట్రైపాడ్ని క్యారీ చేస్తాను. ఈ ట్రైపాడ్ ఉండిందంటే ఎప్పుడైనా సరే నేను వీడియో తీసుకోవడానికి నాకు యూజ్ అవుతుందన్నమాట. అంటే మిగతా అప్పుడు ఎప్పుడు నేను నా ఫ్రీ హ్యాండ్స్తోనే తీసుకుంటాను అనమాట. ఎప్పుడైనా కావాలి అని అనుకున్నానంటే అప్పుడు ట్రైపాడ్ సహాయంతో తీసుకుంటాను అనమాట, అంటే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. అండ్ నెక్స్ట్ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్నతల్లికి జుట్టు అంతా కళ్ళల్లోకి వచ్చేస్తూ అలా ఉంటుందన్నమాట. సో నేను చిన్నతల్లికి ఎప్పటికప్పుడు రబ్బర్ బ్యాండ్స్ క్యారీ చేస్తూ ఉంటాను. ఈ రబ్బర్ బ్యాండ్స్ని నేను మీషోలో తీసుకున్నాను అనమాట. ఈ రబ్బర్ బ్యాండ్స్తో పాటు చిన్న అంటే బోబీ క్లిప్స్, ఇంకో కొన్ని అంటే మనకి ఇప్పుడు నేను చూపిస్తాను అలాంటి క్లిప్స్ అవి కాంబో వస్తాయి అనమాట. మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి, నేను దీంట్లో యాడ్ చేస్తాను. ఆ రబ్బర్ బ్యాండ్స్తో పాటు ఈ క్లిప్స్ కూడా వస్తాయన్నమాట. ఇంకో చిన్న బాబీ క్లిప్స్ లాగా ఉంటాయి, అవి నేను ఈ బ్యాగ్లో యాడ్ చేయలేదు. మీకు వాటిని కూడా లింక్ యాడ్ చేస్తాను. మొత్తం కాంబో వస్తుందన్నమాట, అండర్ 100లోనే వచ్చేస్తుంది. ఈ క్లిప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. ఇవి కూడా నేను చిన్నతల్లి కళ్ళల్లో జుట్టు రాకుండా క్యారీ చేస్తూ ఉంటాను. ఎంత క్యూట్ ఉన్నాయో కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. రివ్యూ ఇద్దామని చెప్పి అయితే ఆర్డర్ పెట్టాను, కానీ నాకు నచ్చి నేను నా దగ్గర పెట్టుకునేసాను అనమాట. నేను ఇందాక చూపించాను కదా ట్రైపాడ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట. ఇక్కడ మీకు బాక్స్ వరకు చూపిస్తున్నాను. ట్రైపాడ్లోనే నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట. దానికి లైట్ కూడా వస్తుంది, చాలా క్లారిటీగా ఉంటుందన్నమాట. ఇంకా నేను ఈ స్టాంప్ని అయితే వాడతాను అనమాట. స్టాంప్ కాజల్, ఇది స్టాంప్ ఐలైనర్ చాలా బాగుంటుంది. ఇది మనకి జస్ట్ ఐలైనర్ పెన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఐలైనర్ పెన్ లా ఉంటుందన్నమాట. ఇది మనకి ఒక సైడ్ ఇలా స్టార్ షేప్ వస్తుంది. దీన్ని మనం జస్ట్ ఇలా ట్యాప్ చేసాము అని అంటే స్టార్ ప్రింట్ పడిపోతుంది అనమాట. అండ్ ఇంకో సైడ్ ఏంటంటే ఇక్కడ ఐలైనర్ పెన్ ఎలా ఉంటుందో మనకి సేమ్ అలానే ఉంటుంది. జస్ట్ మనం ఇలా ఐలైనర్ డ్రా చేసుకోవడానికి కానీ లేదా మనం ఏదైనా బిందీ యూజ్ చేయడానికి కానీ ఉంటుంది. చిన్నతల్లికి నేను నార్మల్గా బేబీ హగ్ నుంచి నేచురల్ కాజల్ వాడతాను అనమాట. ఆ కాజల్ బయటకు వెళ్ళినప్పుడు తనకి చెమట పట్టినా కూడా లేదంటే ఇంకేమైనా అయినప్పుడు తను ఈజీగా తుడుక్కుండేస్తూ ఉంటుంది అనమాట కాజల్ని. సో నేను ఈ స్టాంప్ మెయింటైన్ చేస్తాను బయటకు వెళ్ళేటప్పుడు, ఈజీగా తనకి బొట్టు పెట్టడానికి ఉంటుంది కాబట్టి. నేను ఇందాక చెప్పాను కదా వీటితో బ్యాగ్లో యాడ్ చేయలేదని చెప్పేసి ఇప్పుడే నిత్తు తెచ్చిచ్చింది అనమాట. ఇవి ఆ బాబీ క్లిప్స్, ఇవి కూడా చూపిస్తాను చూడండి. అండర్ 150 అండర్ 100లోనే వచ్చేస్తాయి మనకి. ఇవి కూడా చాలా కలర్స్ వస్తాయి, బ్లూ, పింక్, లావెండర్ అలాగా. ఇది మనకి ర్యాబిట్ లా ఉంటుంది అనమాట క్లిప్. ఇలా మనకి చిన్న క్లచ్ ఉంటుంది కదా అలా ఉంటుందన్నమాట. చాలా బాగున్నాయి ఈ క్లిప్స్ కూడా. మీ పిల్లలకి కావాలంటే నేను లింక్ యాడ్ చేస్తాను, నచ్చితే తీసుకోండి. అండ్ దెన్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే చిన్నతల్లికి ఆ అకేషన్ బట్టి, ఇప్పుడు మన పార్టీకి వెళ్తే పార్టీ వేర్ డ్రెస్, లేదా నార్మల్గా బయటకు వెళ్తున్నామంటే తనకి ఏదైనా నార్మల్ డ్రెస్ అలాగే నేను ఏదో ఒక డ్రెస్ అయితే క్యారీ చేస్తాను. చిన్నతల్లికి బయటకు వెళ్ళేటప్పుడు డ్రెస్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను నేను. అండ్ దెన్ చిన్నతల్లి కోసం ఏదో కొన్ని బొమ్మలు యాడ్ చేస్తాను అనమాట. ఈరోజు నేను బ్యాగ్లో ఈ టాయ్ని అయితే యాడ్ చేస్తాను. ఇది కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను. నేను ఇది తీసుకొని ఇంచుమించు 2 years అవుతుంది. నిత్తు కోసం అని చెప్పి, నిత్తుకి గిఫ్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది నిత్తు దగ్గరే ఉండింది, ఇప్పుడు చిన్నతల్లిది అయిపోయింది అనమాట. ఇది చాలా ఇష్టం నాకైతే. దీని కింద మనకు ఒక మ్యాట్ లాగా వస్తుంది, పైన ఏమో క్యాట్ వస్తుంది అనమాట. ఈ క్యాట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, లింక్స్ యాడ్ చేస్తాను నేను. ఇక్కడ మనకి ఒక బటన్ లా వస్తుంది, దీని స్టిక్కర్ కూడా ఇస్తారు ప్రెస్ హియర్ అని. ఇక్కడ మనం నొక్కామంటే మీ అమ్మ అని శబ్దం వస్తుంది అనమాట. 3 times అది అరుస్తుంది. ఇప్పుడు నేను మీకు ఆన్ చేస్తాను, మీకు వినబడుతుందో లేదో తెలీదు ఎందుకంటే ఫ్యాన్ ఉంది, పక్కన నిత్తు వాళ్ళు ఉన్నారు. ఒకసారి చూడండి.
విన్నారా? నేను 2 times ప్రెస్ చేశాను, అది 6 times వచ్చింది. మీకు వినపడిందో లేదో నాకు తెలియదు, వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూడాలి. ఇంకా ఈ టాయ్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీంతో పాటు ఇంకో 2-3 టాయ్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే తను తక్కువ మంది ఇరిటేట్ అయినా, లేదంటే తనకి ఎందుకున్నా ఏడుపు వచ్చినా అప్పుడు ఈ బొమ్మలు చేతిలో పెట్టేశానంటే ఇంకా కాసేపు కామ్ అయిపోతుంది. చిన్నతల్లి ఎప్పుడు కూడా బయటకు వెళ్ళినప్పుడు ఏడిపి లేదు, బట్ కానీ నేను మెయింటైన్ చేస్తానన్నమాట. ఇంకా చిన్నతల్లికి వాటర్ ఇవ్వడానికి బాటిల్ అయితే వాటర్ కాంచి చల్లార్చి గోరువెచ్చని నీళ్ళగా పెట్టుకుంటాను అనమాట. తక్కువ తనకి ఎప్పుడైనా వాటర్ కావాలన్నా ఇంకేమన్నా అయినా నేను తనకి వాటర్ ఇవ్వడానికి, తినిపించినప్పుడు తర్వాత అలాగా వాటర్ ఇవ్వడానికి నేను తన కోసం వాటర్ అయితే క్యారీ చేస్తాను అనమాట. అండ్ దెన్ చిన్నతల్లి కోసం నేను నోజల్ డ్రాప్స్, ఇంకా ఫీవర్ది పారాసెటమాల్ సిరప్ ఇవి ఖచ్చితంగా పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తనకి తక్కువ ఫీవర్ వచ్చినా, వెదర్ చేంజ్కి కానీ ఏమైనా అయినా కూడా యూజ్ అవుతాయని చెప్పి. తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక 2-3 డైపర్స్ అయితే క్యారీ చేస్తాను. నేను ఒక డైపర్స్ అంటూ వాడటం లేదనమాట, అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను. నేను బేబీ బాత్ రొటీన్లో చూపించాను, ఇంకా తనకి ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను అనే దాంట్లో కూడా చూపించాను అనమాట. అన్ని ఎక్స్పెరిమెంట్సే చేస్తున్నాను. ఇప్పుడు నేను వాడేది వచ్చేసి డోమ్స్ వాళ్ళది వావ్ పర్ డైపర్ వాడుతున్నాను అనమాట. ప్రస్తుతము నేను 2 డైపర్స్ క్యారీ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ దీంతో పాటు నేను ఒక 2-3 అలా ఇంకో 2-3 టాయ్స్ పెట్టుకుంటానని చెప్పాను కదా, ఇవి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది నేను శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ తీసుకున్నారు చిన్నతల్లి కోసం. చాలా సౌండ్ వస్తుంది, ఇది నేను మాట్లాడేదాన్ని కూడా డామినేట్ చేస్తుంది. చాలా బాగుంది, ఇది వుడెన్తో వస్తుంది అనమాట మనకి. చాలా బాగుంది ఇదైతే. దీని లింక్ మీషోలో కూడా ఉంటే నేను దీని లింక్ కూడా యాడ్ చేస్తాను మీకోసము. ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్నతల్లికి స్నానం ఇంటి దగ్గర చేయించకుండా అక్కడ చేపిద్దాంలే అని వెళ్ళినట్టయితే చిన్నతల్లి కోసం బాడీ వాష్, ఇంకా మాయిశ్చరైజర్ ఇవి క్యారీ చేస్తాను. లేదు ఇంటి దగ్గర స్నానం చేయించి నార్మల్గా బయటకు వెళ్ళి ఈవినింగ్ లోపల వచ్చేస్తాము అని అంటే నేను చిన్నతల్లి కోసం బాడీ వాష్, మాయిశ్చరైజర్ ఇవి క్యారీ చేయను అనమాట. ఇంకా ఏదైనా ఒక చిన్న బాక్స్లో, నేను ప్రస్తుతం ఈ బాక్స్లో క్యారీ చేస్తున్నాను. ఇంకా ఏదైనా చిన్న బాక్స్లో నేను చిన్నతల్లి కోసము ఉగ్గు అయితే క్యారీ చేస్తాను. ఉగ్గు కానీ సెర్లాక్ కానీ ఏదైనా సరే క్యారీ చేస్తాను అనమాట చిన్నతల్లి కోసము. ఇప్పుడు నేను దీంట్లో క్యారీ చేయలేదన్నమాట, ఒక స్పూను ఒక బౌల్ కూడా క్యారీ చేసి పెట్టుకుంటాను చిన్నతల్లి కోసము. ఆ స్పూను బౌల్లోకి నేను చెప్పాను కదా హాట్ వాటర్ పెట్టుకుంటాను బాటిల్లో అని, హాట్ వాటర్ని కలిపి తినిపించేస్తాను అనమాట. ఎక్కువ నేను సెర్లాక్ కన్నా ఉగ్గు కన్నా కూడా సెర్లాక్తో పెట్టుకుంటాను. ఎందుకంటే సెర్లాక్ హాట్ వాటర్తో మిక్స్ చేస్తే సరిపోతుంది, ఉగ్గు అయితే ఉడకాలి కదా, అందుకని చెప్పి. ఇవన్నీ నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను అనమాట బయటికి వెళ్ళేటప్పుడు చిన్నతల్లి కోసము. బయటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ నేను ఖచ్చితంగా క్యారీ చేస్తాను, ఎందుకంటే చిన్న పాప కదా, ఏది మిస్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఇందులో వెట్ వైప్స్ మిస్ అయ్యాయి అనమాట. వెట్ వైప్స్ నేను ఖచ్చితంగా క్యారీ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో లేవు, తెప్పించాలి. సో నేను ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను అనమాట. 2-3 డేస్గా ప్రతిరోజు వీక్కి 2 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ వెట్ వైప్స్ లేవని చెప్పి 2 డేస్గా ఆపేస్తున్నాను అనమాట. ఈ వీడియో ఖచ్చితంగా చేయాలనుకుని. ఇంకా ఏదేమైనా పర్లేదు, మన ఆడియన్స్ మన సబ్స్క్రైబర్సే కదా, అర్థం చేసుకుంటారు అని చెప్పి వీడియో స్టార్ట్ చేసేసాను అనమాట. నేను మీకు పైన చిన్నతల్లికి వాడే వెట్ వైప్స్ అవి చూపిస్తాను అనమాట, పిక్చర్స్ యాడ్ చేస్తాను. బేబీయో కానీ ఇంకా కొన్ని బ్రాండ్స్ అవి యూజ్ చేస్తాను అనమాట, అపోలో అలాగా. వాటి పిక్చర్స్ నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. ఇంకా నేను ఈ పిల్లి టాయ్, ఈ ట్రైపాడు, ఈ స్టాంపు అండ్ దెన్ ఈ పిన్స్, వీటన్నిటి లింక్స్ కూడా యాడ్ చేస్తాను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరు ట్యాప్ చేసి చూడండి ఒకసారి, ప్రతి లింక్ యాడ్ చేస్తాను. ఇంతే ఇంక వీడియో చిన్నతల్లి లేసేసింది. ఈ బ్యాగ్లో ఇవన్నీ ఖచ్చితంగా నేను పెట్టుకుంటాను. మీకు ఒకవేళ ఎవరికైనా పిల్లలు పుట్టే వాళ్ళు ఉన్నా, లేదా ఎవరైనా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నా బయటకు వెళ్ళడానికి ఏం తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తుంటారు కదా, వాళ్ళకి రీల్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉంటే. లేదు అని అంటే మీకే అయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా పెట్టుకోండి మీ బ్యాగ్లో. ఎందుకంటే ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా, ప్రతిదీ క్యారీ చేయాలి. ఇంతే ఇంకా వీడియో. బాయ్ అండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నేను ఏది చేయాలనుకుంటున్నానో ఆ కామెంట్ని పిన్ చేస్తాను అనమాట. మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశారంటే నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను నేను. సరే ఇంకా బాయ్ అయితే.